జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్ కి జై. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఛానల్ అయింది మీ అందరి ముంగడికి రాక. యాక్చువల్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నా. ఈ ఛానల్ కాదు, సో ఇంకొక ఫ్యామిలీ ఛానల్ ఉన్నది, మిస్టర్ సందీప్ గౌడ్. సో ఆ ఛానల్లో నేను, నా కొడుకు, మా వైఫ్ రెగ్యులర్ మా డైలీ సంబంధించిన రొటీన్ బ్లాగ్. జై బోలో ఖైరతాబాద్ బడ గణేష్ మహారాజ్ కి జై. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అందరు ఎట్లున్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఛానల్ అయింది మీ అందరి ముంగడికి రాక. యాక్చువల్గా నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తూనే ఉన్నా. ఈ ఛానల్ కాదు, సో ఇంకొక ఫ్యామిలీ ఛానల్ ఉన్నది, మిస్టర్ సందీప్ గౌడ్. సో ఆ ఛానల్లో నేను, నా కొడుకు, మా వైఫ్ రెగ్యులర్ మా డైలీ సంబంధించిన రొటీన్ బ్లాగ్స్, కామెడీ వాక్స్, ఫుడ్ వీడియోలు చేస్తూనే ఉంటాము. ఈ ఛానల్లో నన్ను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ సో మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ ఆ వీడియోస్ చూడొచ్చు. ఇన్స్టా, ఫేస్బుక్ ఐడి కూడా ఉంది, ఫాలో కొట్టండి, ఓకేనా? ఇంకా 2026 సంబంధించిన మన స్వామివారి కర్ర పూజ ఎప్పుడు అని అయితే అందరూ నన్ను అడుగుతున్నారు, పర్సనల్గా కాల్ చేస్తున్నారు, ఇన్స్టాలో కూడా మెసేజ్ పెడుతున్నారు. మీకన్నా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా నేను. సో మీ అందరికీ తెలుసు, ఎవ్రీ ఇయర్ మన స్వామివారికి సంబంధించిన ఇక్కడ వర్కింగ్ స్టేటస్ ఎవ్రీ ఇయర్ మీకు అప్డేట్ డైలీ ఇస్తూనే ఉంటా. సో ఈసారి కూడా మీకు మొత్తం అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా, ఓకేనా? మరి ఈసారి కర్ర పూజ ఎప్పుడు జరగబోతుంది ఏందనేది మనకు సందీప్ రాజ్ అంకుల్ ఉన్నాడు. సందీప్ రాజ్ అంకుల్ తోటి మాట్లాడి మొత్తం అయితే మీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా, ఓకేనా? అండ్ వీడియో అందరూ లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి, జై గణేష్ అని కామెంట్ చేయండి. ఇంకోరని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చేయలేకపోదాం పని రైట్. ఇప్పుడు నాతో పాటు సందీప్ అంకుల్ ఉన్నాడు. మరి ఈసారి మన స్వామివారికి సంబంధించిన కర్ర పూజ ఎప్పుడు జరగబోతుంది, అండ్ ఎస్పెషల్లీ లాస్ట్ అయితే మన స్వామివారికి సంబంధించిన ముఖ చిత్రము కర్ర పూజలో సడన్ గా రివీల్ చేసేసిండు. మరి ఈసారి ఎప్పుడు రిలీజ్ అయిపోతున్నారు కూడా మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అంకుల్ నమస్తే. జై గణేష. బాగున్నారు అంకుల్? చెప్పాలి అంకుల్, కర్ర పూజ ఎప్పుడు జరగబోతుంది? భక్తులందరికీ హైదరాబాద్ గణేష్ అందరికీ నమస్కారాలు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సర్వ ఏకాదశి అనే 11వ తారీఖు వస్తుంది. వచ్చే నెల 11వ తారీఖు, 11వ తారీఖు నాడు ఆ రోజు మనం యథావిధిగా 72 సంవత్సరం ఇది 71 సంవత్సరం ఎట్లాగైతే మనము ప్రతి సంవత్సరము కర్ర పూజతో స్టార్ట్ చేసి వినాయకులు మనం స్థాపించుకుంటాము. అట్లాగే ఈ సంవత్సరం కూడా 11వ తారీఖు నాడు సర్వ ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజు మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు, మరి స్థానిక కార్పొరేటర్ విజయారెడ్డి గారు, మరి భాగ్యనగర్ గణేష్ కమిటీ వాళ్ళందరినీ ఆహ్వానిస్తున్నాము. మరియు స్థానిక ప్రజలు, భక్తులు, హైదరాబాద్ నివాసులు అందరూ, ఈ మన చింతల రామచంద్రారెడ్డి గారు, మరి అంజన్ కుమార్ యాదవ్ గారు, మెయిన్ మన దానం నాగేందర్ గారు, ఆయన మన అధ్యక్షుడు, ఆయన కర్ర పూజ కార్యక్రమానికి వస్తాము. ప్రతి సంవత్సరం లాగానే బ్రహ్మాండంగా యథావిధిగా మనము ఎన్ని సంవత్సరాలు ఎట్లా చేసుకుంటాం ఈ సంవత్సరం కూడా ఎట్లా చేసుకుంటున్నాము. ముఖ చిత్రం మాత్రము ఇక నిన్ననే స్టార్ట్ చేసిన, ఓకే, ఒక 2 రోజులలో మీకు చెప్పేస్తాము. ఓకే, నేను అనుకుంటున్నా 99% అదే రోజు కర్ర పూజ చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఒక 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దాని గురించి అయిపోయినాం. నిన్న 100 చిత్రాలు తీసుకొచ్చినాము అక్కడ నుండి, చెన్నై నుండి, అక్కడ కాశీ నుండి, అక్కడ నుండి సెలెక్ట్ చేసినాం. దాంట్లో అట్లాగే సిద్ధాంతి గారు, విఠల్ శర్మ, మన సిద్ధాంతి ఆయనకు మొత్తం తీసుకుపోయి ఆయన పేరు దానికి ఆయనే చూస్తారు కదా, సిద్ధాంతి గారు చూస్తారు. ఆయన ఇష్టం. ఆ తర్వాత నేను 90% అదే రోజు రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే హైట్ ఎంత ఉంటుంది అంకుల్? లాస్ట్ టైం శక్తే లేదు, పెరగవచ్చు కానీ తగ్గదు. హైట్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తగ్గది, అంతే, తగ్గేది లేదు. మేము ఉన్నంత కాలం తగ్గేది ఉంటుంది, పెరుగుతుంది. కాబట్టి ఒకటి నేను అనుకుంటే ఇంకా 2 ఇంచులు పెరుగుతాను. ఒక ఫీట్ అనుకున్నాం కానీ 6 ఇంచులు పెంచాలని మనం చెప్తాం. అంటే ఈ కర్ర పూజ ఏ టైంకి, సాయంత్రం అవుతుందా? సాయంత్రం 5 గంటలకు, 4:30, 5 గంటల ప్రాంతంలో కర్ర పూజ అవుతుంది. కర్ర పూజ కాగానే మనం నరసాపురంకి వెళ్ళి ఆ కర్రలు తీసుకొని వస్తాం. ఓకే, నెక్స్ట్ డే నుంచి కొంచెం టైం పడుతుంది, టైం పడుతుంది. దానికి టైం పడుతుంది. వచ్చిన తర్వాత
షెడ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత వెల్డర్ని పిలుస్తాము. ఆనవాయితీ రెగ్యులర్ ప్రాసెస్ ప్రాసెస్ ఇక షెడ్ అయిన తర్వాత వెల్డింగ్ తర్వాత మోల్డర్స్ మట్టి వస్తారు. ఈ సంవత్సరం మాత్రం బ్రహ్మాండంగా ఎలాంటి ఆటంకాలు కాకుండా కావు. భక్తులకు కూడా మేము ఇలాంటి ఇబ్బందులు పెట్టలేదు. మేము ఈ సంవత్సరం నుండి ఇలాంటి ఇబ్బంది కాకుండా అందరూ సహకారం, అందరూ బస్తీవాసుల సహకారంగా, ప్రభుత్వ సహకారము, అన్ని శాఖల సహకారాలు అందిస్తారు. కాబట్టి మన హైదరాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తారని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చాలా చూసారు కదా, మనకు సందీప్ రాజు అంకుల్ అయితే ఇక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసిండు కరపూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక మీరు అందరూ జూన్ 11వ తారీఖు రోజు సాయంత్రము 5 గంటలకు వచ్చిరనుకోరి స్వామివారికి సంబంధించిన కరపూజ కార్యక్రమం మీరైతే మంచిగా చూడొచ్చు అండ్ స్వామివారి ఆశీస్సులు కూడా పొందొచ్చు. ఓకే, ఇక ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి మీ అందరికీ. సో ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది చూడడానికి టెంపుల్లా కనబడుతుంది. ఇది టెంపుల్ అయితే కాదు, ఇది బిల్డింగ్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లోనేమో మన కమిటీకి సంబంధించిన వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం యూజ్ చేసుకుంటారు అండ్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఏమో లైబ్రరీ ఉంటుంది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ మన గణేషన్ మేకింగ్ ప్రాసెస్ టైంలో మనోళ్ళు కార్పెంటర్ షెడ్ వేస్తుంటే నేను పైనకి వెళ్ళి వీడియో తీసిన కదా, అప్పుడు నేను షూస్ వేసుకొని మీదకి ఎక్కుతుంటే టెంపుల్ మీదకి షూస్ వేసుకొని ఎందుకు ఎక్కుతున్నావు అని కొంతమంది అయితే తిట్టారు కామెంట్లలో. సో అందుకోసమే మీకైతే ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నా, ఇది టెంపుల్ కాదు, సో బిల్డింగే. ఓకేనా, మన స్వామివారిని ఈ బిల్డింగ్ ముంగట నిల్చోబెడతారు మండపం చేసి. ఓకేనా, అండ్ ఈ కన్స్ట్రక్షన్ కూడా చూడనికే సేమ్ టెంపుల్ లాగానే ఉంటుంది. సో అందరూ టెంపుల్ అనుకుంటారు. ఓకేనా, చిన్న క్లారిఫై ఇస్తున్నాం మీ అందరికీ. ఇక రెగ్యులర్గా మనకు హైదరాబాద్ బడా గణేషన్ సంబంధించిన ఇయర్ 2026 మనకు హైదరాబాద్ బడా గణేషన్ సంబంధించిన అప్డేట్స్ అన్ని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే ఇక మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గట్లనే ఇన్స్టా, ఫేస్బుక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ మీద అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. నిజంగా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మీకన్నా ఎక్కువ నేనే ఎదురు చూస్తుంటా గణేశుని వర్క్స్ ఇక్కడ రెగ్యులర్ అప్డేట్స్ ఇవ్వాలని. సో ఫైనల్గా డే అయితే వచ్చేసింది. ఇంకా కలుసుకుందాం. ఓకేనా, ఇంకా 11వ తారీఖు రోజు కలుసుకుందాం. అందరైతే రండి. ఓకేనా, మంచిగా సెలబ్రేట్ చేద్దాం మన స్వామివారికి సంబంధించిన కరపూజ కార్యక్రమాన్ని.